హాయ్, హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో జావాస్క్రిప్ట్ ఇంజిన్ అండ్ ఎక్మాస్క్రిప్ట్ అంటే ఏంటో చూద్దాం. బ్రౌజర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. యాస్ వి నో జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. సో, ప్రాసెసర్ జావాస్క్రిప్ట్ కోడ్‌ని డైరెక్ట్‌గా అర్థం చేసుకోలేదు. ఇక్కడ జావాస్క్రిప్ట్ ఇంజిన్ జావాస్క్రిప్ట్ కోడ్‌ని రీడ్ చేసి, ప్రాసెస్ చేసి బైనరీ కోడ్ లాగా ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ చేసి అవుట్‌పుట్‌ని ఇస్తుంది. ఈ ప్రాసెస్ గురించి తర్వాత డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. మోడర్న్ బ్రౌజర్స్‌లో జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. డిఫరెంట్ బ్రౌజర్స్ డిఫరెంట్ జావాస్క్రిప్ట్ ఇంజిన్స్‌ని యూజ్ చేస్తుంటాయి. క్రోమ్ అనేది V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్‌ని యూజ్ చేస్తుంది. అండ్ ఈ సేమ్ V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్‌ని నోడ్.js కూడా యూజ్ చేస్తాం. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ స్పైడర్ మంకీ ఈ జావాస్క్రిప్ట్ ఇంజిన్‌ని యూజ్ చేస్తుంది. అండ్ సఫారీ బ్రౌజర్ ఉంది కదా! ఇది యూజ్ చేసే జావాస్క్రిప్ట్ ఇంజిన్ జావాస్క్రిప్ట్ కోర్. ఇనీషియల్లీ జావాస్క్రిప్ట్ అనేది ఇలా బ్రౌజర్స్‌లోనే ఉండేది. తర్వాత ఈ జావాస్క్రిప్ట్ ఇంజిన్‌ని డిఫరెంట్ ఏరియాస్‌లో ఇంప్లిమెంట్ చేశారు. బికాస్ ఆఫ్ థట్ మనం జావాస్క్రిప్ట్‌ని ఓన్లీ బ్రౌజర్స్ అంటే ఓన్లీ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంటే కాకుండా అదర్ ఏరియాస్‌లో కూడా యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక కార్ అనుకుందాం. ఒక రెడ్ కలర్ కార్. ఈ కార్‌ని బ్రౌజర్‌తో కంపేర్ చేద్దాం. బ్రౌజర్‌కి ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా! ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌ని కార్ బాడీతో కంపేర్ చేద్దాం. బ్రౌజర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో మనకి జావాస్క్రిప్ట్ ఇంజిన్, ఇంకా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, వెబ్ ఏపీఐస్, ఈవెంట్ లూప్, కాల్‌బ్యాక్ క్యూ, మైక్రో టాస్క్ క్యూ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇన్ ద సేమ్ వే కార్ బాడీకి కూడా ఒక ఇంజిన్ అటాచ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రౌజర్‌ని మనం క్రోమ్ బ్రౌజర్ అనుకుంటే, క్రోమ్ బ్రౌజర్‌లో V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. జస్ట్ అనుకోండి ఈ కార్ బాడీలో ఉన్న ఇంజిన్ నేమ్ కూడా V8 ఇంజిన్ అనుకుందాం. సో, కార్ బాడీకి ఇంజిన్ అటాచ్ అయ్యి ఉంది. అండ్ అదర్ పార్ట్స్ లైక్ వీల్స్, ఫ్యూయల్ ట్యాంక్ ఇవన్నీ కూడా కార్ బాడీకి అటాచ్ అయ్యి ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ ఈ కార్‌లో ఉన్న ఈ V8 ఇంజిన్ బాగా ఎఫిషియెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తూ గ్రేట్ మైలేజ్‌నిస్తుంది. ఇక్కడ ఈ కార్‌లో ఉన్న V8 ఇంజిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. బట్ ఈ ఇంజిన్‌ని ఓన్లీ కార్స్‌లోనే యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ V8 ఇంజిన్ యొక్క అడ్వాంటేజెస్ అదర్ వెహికల్స్ లైక్ ఒక బోట్. ఈ బోట్ కూడా V8 ఇంజిన్ అడ్వాంటేజెస్‌ని పొందటానికి V8 ఇంజిన్‌ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కార్‌లో ఇంజిన్ రన్ అవ్వటానికి ఫ్యూయల్ సప్లై ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దాని అవుట్‌పుట్ వీల్స్‌కి కనెక్ట్ చేస్తే వీల్స్ రొటేట్ అవుతాయి అండ్ ద కార్ విల్ మూవ్. ఇన్ ద సేమ్ వే బోట్‌లో కూడా V8 ఇంజిన్‌ని ఇన్‌స్టాల్ చేశాం. అండ్ బోట్ బాడీలో కూడా ఒక ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది కదా! అండ్ బోట్‌కి వీల్స్ కాకుండా ప్రొపెల్లర్ ఉంటుంది. విత్ దిస్ సెటప్ ఈ V8 ఇంజిన్‌ని బోట్‌లో కూడా యూజ్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడ ఒకటే ఇంజిన్‌ని మనం బోట్ అండ్ కార్ రెండిట్లో యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే బోత్ కార్ అండ్ బోట్ ఈ 2 V8 ఇంజిన్ యొక్క అడ్వాంటేజెస్‌ని పొందొచ్చు. సిమిలర్‌లీ జావాస్క్రిప్ట్ అనేది పవర్‌ఫుల్ అండ్ హై పెర్ఫార్మింగ్ లాంగ్వేజ్. బట్ ఇది ఓన్లీ బ్రౌజర్‌లో ఉండటం వల్ల జావాస్క్రిప్ట్‌ని ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ వరకే యూజ్ చేసుకోగలుగుతున్నాం. టు యూజ్ జావాస్క్రిప్ట్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఇట్ షుడ్ రన్ ఆన్ సర్వర్. జావాస్క్రిప్ట్‌ని బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేసుకోవడానికి అది సర్వర్‌లో రన్ అవ్వాలి. జావాస్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి జావాస్క్రిప్ట్ ఇంజిన్ కావాలి. జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంది అండ్ దానికి కావాల్సిన ఏపీఐస్ ఉంటే జావాస్క్రిప్ట్ అనేది ఔట్‌సైడ్ ద బ్రౌజర్ కూడా వర్క్ చేస్తుంది. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ నోడ్.js డస్. నోడ్.js అనేది ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. టు రన్ జావాస్క్రిప్ట్ ఆన్ ద సర్వర్ ఈ నోడ్.js ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేశారు. సేమ్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్‌లో యూజ్ చేస్తున్న ఈ V8 ఇంజిన్‌ని నోడ్.js యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ బ్రౌజర్‌లో జావాస్క్రిప్ట్‌ని ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేస్తాం. అండ్ సర్వర్‌లో జావాస్క్రిప్ట్‌ని బ్యాక్ ఎండ్ రిలేటెడ్ డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ నోడ్.js. ఇక్కడ ఈ బ్రౌజర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో వెబ్ ఏపీఐస్ ఉన్నాయి కదా! అలాగే నోడ్.js కూడా సిస్టమ్ ఏపీఐస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ సిస్టమ్ ఏపీఐస్‌ని యూజ్ చేసుకొని మనం ఫైల్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా ఓఎస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో వి కెన్ కనెక్ట్ టు ద నెట్వర్క్, డేటాబేస్ అండ్ అదర్ సర్వీసెస్. ఇక్కడ బ్రౌజర్ రన్ టైమ్‌లో ఉన్నట్లే నోడ్.js‌లో కూడా ఈవెంట్లు, కాల్‌బ్యాక్ క్యూ, మైక్రో టాస్క్ క్యూ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నేమ్స్ సేమ్‌గా ఉన్నాయి.
అండ్ వాటి పర్పస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. బట్ దే ఆర్ నాట్ సేమ్. వాటి యొక్క ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అండ్ స్ట్రక్చర్ అవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం కదా, కార్ అండ్ బోట్. ఈ రెండిట్లో ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది సేమ్ కాంపోనెంట్. దీని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ లైక్ ఏ మెటీరియల్ తో తయారు చేశారు ఆర్ దీని కెపాసిటీ ఇది డిఫరెంట్ గా ఉండొచ్చు కదా కంపేర్ టు దిస్ ఫ్యూయల్ ట్యాంక్ ఇన్ ద బోట్. ఇక్కడ ఈ టూ నేమ్స్ సేమ్ అండ్ పర్పస్ కూడా సేమ్. బట్ వాటి యొక్క కెపాసిటీస్ ఆర్ అదర్ థింగ్స్ ఎలాగైతే డిఫరెంట్ గా ఉంటాయో, ఈ బ్రౌజర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈ ఈవెంట్ లూప్ ఎక్సెట్రా అండ్ నోట్ జేఎస్ లో ఉన్న ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. మనకి డిఫరెంట్ జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఉన్నాయి డెవలప్డ్ బై డిఫరెంట్ బ్రౌజర్స్. అండ్ జావా స్క్రిప్ట్ అనేది సర్వర్స్ లో కూడా యూస్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఇన్ సమ్ ఐఓటీ డివైజెస్ లో కూడా జావా స్క్రిప్ట్ ని యూస్ చేస్తారు. ఎక్కడైతే జావా స్క్రిప్ట్ కోడ్ ఉంటుందో టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ జావా స్క్రిప్ట్ ఇంజిన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ రాసాం కాన్స్ట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ ఏ వాల్యూకి 20ని రీఅసైన్ చేస్తున్నాం. ఇలా చేస్తే ఎర్రర్ వస్తుంది బికాస్ జావా స్క్రిప్ట్ లో కాన్స్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్ ని రీఅసైన్ చేయలేం. ఈ కాన్స్ట్ వీటి గురించి తర్వాత డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ కాన్స్ట్ కాకుండా లెట్ తో వేరియబుల్ డిక్లేర్ చేస్తే దీన్ని రీఅసైన్ చేయొచ్చు బికాస్ లెట్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్ ని అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ కోడ్ ని జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ కి ఎలా తెలుస్తుంది ఒక వేరియబుల్ లెట్ తో డిక్లేర్ చేస్తే దాన్ని అప్డేట్ చేయొచ్చు, బట్ అలా కాకుండా కాన్స్ట్ ఉంటే వేరియబుల్ అప్డేట్ అవ్వకూడదు అండ్ ఒక ఎర్రర్ ని త్రో చేయాలని. సో ఇలాంటి రూల్స్ అండ్ స్టాండర్డ్స్ ని స్పెసిఫై చేసేదే ఎక్మా స్క్రిప్ట్ ఆర్ ఈఎస్ అని పిలుస్తాం. ఎక్మా స్క్రిప్ట్ అనేది ఒక స్టాండర్డ్ స్పెసిఫికేషన్ డెవలప్డ్ బై ఎక్మా ఇంటర్నేషనల్. ఇది కొన్ని రూల్స్ అండ్ స్టాండర్డ్స్ ని సెట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దీస్ రూల్స్ అండ్ స్టాండర్డ్స్ జావా స్క్రిప్ట్ ఇంజిన్ ని డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ V8 జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంది. దీన్ని క్రోమ్ బ్రౌజర్ వాళ్ళు బిల్డ్ చేశారు. అండ్ స్పైడర్ మంకీ ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ ని మోజిల్లా బ్రౌజర్ వాళ్ళు బిల్డ్ చేశారు. ఇక్కడ ఈ టూ జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ని డిఫరెంట్ టీమ్స్ వాళ్ళు బిల్డ్ చేసిన వీళ్ళిద్దరూ ఈ ఎక్మా స్క్రిప్ట్ స్పెసిఫై చేసిన రూల్స్ అండ్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి. అట్ ద ఎండ్ ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది కూడా కోడే, ఒక కంటైనర్ లో ఎన్క్లోజ్ అయిన కోడ్ అనుకోవచ్చు. ఇది జావా స్క్రిప్ట్ కోడ్ ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సో ఎవరైతే డెవలపర్స్ ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ కోడ్ రాస్తున్నారో వాళ్ళు కోడ్ ఎలా రాయాలంటే ఒక వేరియబుల్ ని లెట్ తో డిక్లేర్ చేస్తే అది అప్డేట్ అవ్వచ్చు, బట్ కాన్స్ తో డిక్లేర్ చేస్తే అప్డేట్ అవ్వకూడదు బికాస్ ఇవి ఎక్మా స్క్రిప్ట్ స్టాండర్డ్స్. జావా స్క్రిప్ట్ లో ఏవైనా న్యూ ఫీచర్స్ యాడ్ అయినప్పుడు ఒక న్యూ ఎక్మా స్క్రిప్ట్ వర్షన్ ని రిలీజ్ చేస్తారు స్పెసిఫైయింగ్ దిస్ ఫీచర్స్. అంటే ఈ ఫీచర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తో ఒక కొత్త ఎక్మా స్క్రిప్ట్ వర్షన్ ని రిలీజ్ చేస్తారు. సో బ్రౌజర్స్ ఆర్ సర్వర్స్ ఏవైతే జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకుంటున్నాయో వాళ్ళ జావా స్క్రిప్ట్ ని ఈ న్యూ ఎక్మా స్క్రిప్ట్ వర్షన్ రిలేటెడ్ గా అప్డేట్ చేసుకుంటే దే విల్ గెట్ దిస్ న్యూ ఫీచర్స్. ES 2015 ఆర్ దీన్ని ES 6 అని కూడా పిలుస్తారు. ES 6th వర్షన్ రిలీజ్డ్ ఇన్ 2015. ఈ ES 6 ని ఒక రెవల్యూషనరీ అప్డేట్ అనుకోవచ్చు టు జావా స్క్రిప్ట్. ఆల్మోస్ట్ ఆల్ మోడర్న్ జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఈ ES 6 ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దెన్ సపోర్ట్ us బై లైకింగ్ ద వీడియో. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.